కౌగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నమస్తే నమస్తే అక్క నమస్తే అన్న. మా ఊరికి నేను పెద్ద మనిషిని. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒకని పేరు రాము ఒకని పేరు పర్షి. ఇంటికి పెద్ద కాబట్టి బరువు బాధ్యతలన్నీ నేనే మోస్తున్నా. అరే తమ్ముళ్ళారా అన్నా, నాకు ఎట్లాగో పెళ్లి అయితే లేదురా. కనీసం దయచేసి మీరన్నా పెళ్లి చేసుకోండి రా. నీకు పెళ్లి అయ్యేంత వరకు మేము పెళ్లి చేసుకోమన్నా. పెళ్లి చేసుకోకపోతే నవదీప్ అన్నలా మిగిలిపోతారా. ఒక పని చేయర్రి, నాకు ఒక మాట ఇర్రా. నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఇట్లా పెళ్లి చేసుకోవాలి. నీ మీద నీకు పెళ్లి అయ్యేంత వరకు మేము పెళ్లి చేసుకోం. అది నా తమ్ముడు జేమ్స్ సార్, జేమ్స్. చాయ్ ఎడిచి చాయ్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. తమ్ముళ్ళారా తమ్ముడు అన్నయ్య ఏంద్రా? నేను తప్పు చేశాను అన్నయ్య. ఏం తప్పు చేసినావు? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి ఏంద్రా? నమస్కారం మామయ్య. మామయ్య ఏంద్రా? మామయ్య కాదే అన్నయ్య. ఏ అన్నయ్య కాదు, నాకు అన్నయ్య తల్లి బావైతాడు కానీ చూడడానికి ఆతలెక్కున్నాడు ఆడు నాకు బాగా అవుతాడు. చల్ చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి డైపర్లు చేంజ్ చేసి పాలు దాగిపించి పెంచితే ఈ రోజు నన్నే మోసం చేసావారా? నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వస్తావా? ఎంత ఏంది చేయలేపుతున్నావు? ఇంతకు ముందు తమ్ముడేమో, ఇప్పుడు నాకు తాళి కట్టిన మొగుడు. చేయలేపినావు అనుకో బొంద పెడతా. వెళ్ళిపోరా కుక్క, పోరా ఇంట్లోకి వెళ్ళి. తమ్ముడు వాడు మనల్ని మోసం చేసిండ్రా. వాడే మన సంసారం చేసిండ్రా, వాడు మోసం చేసిండు. నీకు తప్పు చేసినా పెళ్లి చేసుకున్నా. ఒక్క నిమిషం, పెళ్లి కూతురు తీసుకురా. అత్తెందుకు వచ్చింది? మామయ్య మిమ్మల్ని ఇట్లా కాదురా నడుపుతా. చూసిరా సార్, గీడి ముసలోడైంది అని చెప్పి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవద్దంట. నా మొగుడు మీద చేయి వాడింది అనుకో, దౌడలు దన్ను అంటాయి. చిన్న కథ కదిరిద్యా. ఒక్క నిమిషం ఉండొద్దురా, లోపలికి. ఎవరు పోయేది? ఇల్లు మాది, ఆస్తి మాది, పోవాల్సింది నువ్వు. వారం టైం ఇస్తున్నా నాకు. వారం లోపు మా ఆస్తి మాకు రాలేదనుకో, నీ నలుపు తిరగొట్టి అట్లేస్తా. తమ్ముళ్ళు ఒకసారి బయటికి రండి రా. భూమి బతుకులు జడా. పెద్ద మాట అన్నాడు సరాడు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు సార్. అందుగురించే మేమిద్దరం లేచిపోదామని ప్లానింగ్ చేసుకున్నాం సార్. ఈ అమ్మాయి లేదు సార్, ఎప్పుడు లేట్ గానే వస్తారు. నాకు అర్థం కాదు. వచ్చినావా? బంగారం తీసుకొచ్చినావా? వెండి తీసుకొచ్చినా? టికెట్ తీసుకొచ్చినా? ఒక నిమిషం, నాకు భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? కుంభది ఎవరికైనా చెప్పినావా? మా నాన్నకి చెప్పినా. ఏమని చెప్పినవే? లేచిపోతున్నానే. దెబ్బ మీద దెబ్బ. సార్ ఎవరైనా లేచిపోతుందని అని చెప్పేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తారు సార్. ఇదేంది వాళ్ళ అయ్యాకి చెప్పిందంట. మీ అయ్యాకి తెలిసే చంపేస్తాడు నన్ను. వద్దు, నేను రాను. చంపేస్తాడు, నేను రాను. ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు. ఈ మనుషుల్ని మనల్ని విడదీయొచ్చు, కానీ కాలం ఎప్పటికైనా మనల్ని కలుపుతుంది. తేజు కలుపుతుంది. నువ్వు బ్రతుకుంటానే కదా దాన్ని కలవడానికి. తలరాత్రులు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. చెప్పిన కదా వారం తర్వాత వస్తాని. పెళ్లి చేసుకునే వచ్చినా సార్. నా పెళ్ళాన్ని చూసే షేక్ అవుతారు. అట్లుంటే నా పెళ్ళాం చూస్తారా? ఏ తేజు, నా భార్య పరాయి మగాన్ని కళ్ళెత్తి చూడదు. ప్రూవ్ చేయాలనా? ఏమే మాస్టర్ చూడు ఒకసారి. నేను చూడను. పోనీ నవదీప నన్ను చూడు. నన్ను చూడు. నేను చూడను. చూసిర్రా, మోగన్ మాట జీవదార్తలేదు. నన్ను ఇట్లా చూస్తలేదు నా పర్మిషన్ లేకుండా.
ఈ రోజు మా ఫస్ట్ నైట్ పోయి పాలు కలుపు పో ఈ రోజు నా భార్య నన్ను కనుక్కుంటో లేదో కొంచెం దావుడు ముట్టు దాచుకుంటా కనుక్కుంటో లేదో చూద్దాం. హలో రామ్, ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నానే. అరే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నేను వచ్చేస్తాను, నువ్వు వచ్చేసే జల్లి. అసలు నాయన కూడా ఉండలేకపోతున్నాను నువ్వు లేకుండా. అయితే ఒక పని చేద్దాం, వాడిని ఈ రోజు చంపేద్దాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. రేపు వచ్చేసేసి జల్లి. చంపేస్తారా అదేంటి పాలు కలుపుతుంది దాంట్లో ఏమైనా కలుపుతుంది ఏంది? ఏమండి పాలు? నేను తాగాయాల. అదేంటి డమ్లో దాచుకున్నారు? దీనికి ఏదో హోల్ పడితే చూస్తున్నా, బాగానే ఉంది డ్రమ్ము. అయిపోయింది, బతికి అయిపోయింది. పాలు తీసుకోండి. వద్దు తాగా నేను ఇయ్యాల. తాగుతావా? వద్దని చెప్పినా కదా. ఏయ్ తాగు. దరిద్రం కొట్టేసింది భయ. అబ్బా రంగు మసేసిర్రు. అబ్బా ఇంత తీయగా ఉంది చాయ్. చక్కెర కలపలే కదా. నీ ప్రేమ కలిపినావు అందుకని తీయగా ఉందండి. సరే కానీ ఇలా మనకి ఫస్ట్ నైట్ కదా. ఇలా ముహూర్తం బాగాలేదన్నారు పూజారి, నువ్వు పోయి వండుకోపో. అబ్బా అబ్బా ప్లీజ్ వండుకోపో. చిపా. ఎవరో డోర్ కొడుతుర్రు ఇక్కడ. ఎస్ ఎవరు? రామ్. రాకపో. నా పేరు రామ్ బ్రో. రామ్ అంటే ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడింది ఈడేనా? రామ్ నమస్తే. తేజు నేను చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? తేజు లేదే. ఏమండి? వద్దా రా, ఉన్నావా? నీ ఫ్రెండ్ అంట, గుర్తుపట్టినావా? అది మన పెళ్లికి రాలే కదా, మనకి కలిసి వెళ్దాం అనేసి యుఎస్ నుంచి వచ్చాడు. కలిసినావు కదా, బాయ్ పో. బ్రో సారీ బ్రో, నీ పెళ్లికి రాలేదు, అందు గురించే ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చిన మీకోసం. బ్రో సర్ప్రైజ్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఒక్క నిమిషం పట్టుకో. ఉడుకుతా. నచ్చిందా బ్రో? వచ్చింది పో. తేజు నువ్వు చెప్పలేదా నేను 2 రోజులు ఉండిపోతా అని? చెప్పలేదే. ఏమండి చెప్పాను కదా. 3 రోజులు ఏంది, నెల్లుండు, నేను బయట వంట. కావచ్చా బ్రో? రా ఇంత స్పోర్టివ్గా ఉన్నాడు. కూర్చో. చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. ఓట్స్ లో ఫస్ట్ నేను. పడుకుందామా? ఒక పని చేయి, ఆ మంచం మీద వండుకో. నువ్వు పడుకోపో. మరి మీరు? నేను వస్తా, నువ్వు. అరే రండి. వస్తా. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఒకవేళ నేను పండుకోకపోయి ఉంటే ఇద్దరు కలిసి నన్ను చంపేదామని ప్లాన్ చేసేటోళ్ళు. అబ్బా నేను ఊరుకుంటానా, కొద్దిసేపు అయితే పొద్దుగాల అవుతుంది. చూద్దాం లేస్తారా లేవరా అనేది. బ్రో ఏంది బ్రో మంచాన్ని కట్టేసినావు? నేను కట్టేసినా? అయ్యో అది నిద్రలు నడిచే అలవాటు ఉంది నాకు, అందుకని కట్టేసినట్టున్నా. దరిద్రుడా. నీకు అలవాటు నన్ను ఎందుకు కట్టేసినావు బ్రో? ఇప్పుడు ఏంటంటే ఆకు మీద పడ్డా, ముళ్ళేలు ఆకు మీద పడ్డా, చిన్నగా ఆకే కదా బ్రో. నువ్వు ఇంత కాకాముల్లా. నాకే డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నన్నెందుకు కట్టేసిర్రు? సేమ్ కాపీ పేస్ట్ డైలాగ్ లేవు. ఏంది? వానికంటే కాఫీ ఇప్పుడే లేచి వాష్రూమ్ పోయి వస్తా. ఏంది తేజు మీ ఆయన ఇట్లున్నాడు? ఏమైంది తేజు? 4 రోజుల నుంచి ఎలక తిరుగుతుంది, తప్పలేదు. ఈ రోజు రాత్రి దాన్ని పెద్ద బండేసి చంపేద్దాం. పంపేస్తాడా? ఒకవేళ తప్పించుకుంటే? తప్పించుకుంటావని తెలిసే ఎంటవాడి రప్ప 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 రప్ప. రప్ప. ఏమైందండి? మీ గురించే మాట్లాడుకుంటా. నా గురించే మాట్లాడుకుంటుర్రా? ఈ రప్ప ఏదో బాగుంది, ఇద్దరు కలకాలం సుఖంగా ఉండుర్రి. నేను పోయేసొస్తా. సమాజం ఒప్పుకోదు బ్రో. సమాజం చల్లగా ఉండండి, నాకు సమాధి పెట్టకపోతే చాలు. ఎలా అనిపించింది జానీ మాస్టర్? అందరూ చాలా బాగా చేశారు. స్పెషల్ గా ముగ్గురు పిల్లలు సూపర్ గా చేశారు. నీ ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాం. గ్రేట్, సూపర్. బిందుమాధవి గారు. సుప్రీత, ఐ థింక్ ఈ రోజు యూ షుడ్ బి ప్రౌడ్. ఈ టీమ్ ని తీసుకునేటప్పుడు చాలా కష్టపడ్డావు, ఏడ్చావు, అది నాకొద్దు అన్నావు. ఐ థింక్ టుడే ద అండర్ డాగ్స్ హావ్ పర్ఫార్మ్డ్ అండ్ దే పర్ఫార్మ్ క్లియర్ విన్నర్. యాదవ్ రాజు, అసలు నువ్వు వస్తానట్లే నీ ఫేస్ లో ఏదో ఆ ఇన్నోసెన్స్ వల్ల ఇంకా నవ్వు ఎక్కువ వచ్చేస్తుంది. రాజు యువర్ సూపర్. స్కిట్ అయితే లైక్ 10 on 10 నాకు. నవదీప్ గారు.
ఫస్ట్ టైం ఇలాంటి స్టేజ్ మీద ఇలాంటి ప్రెషర్తో మిగతా టీములతో కంపేర్ చేసుకొని నీతో పోటీగా నీకు ఈక్వల్గా చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ. వెరీ వెల్ డన్. దీపిక ఎలా అనిపించింది? రాజు నువ్వు కాస్త జాగ్రత్తగా లేకపోతే ఆ ఫస్ట్ నైట్ నీకు లాస్ట్ నైట్ అయ్యేది. ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? శోభ. ఆల్రైట్ రాజు, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్.